ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ లవర్స్ అడ్డా. అప్కమింగ్ మూవీస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బాలీవుడ్లో నెక్స్ట్ పెద్ద సినిమాల్లో ఒకటి దేవరా. ఈ సినిమాను ప్రకటించిన తేదీకి గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు షూటింగ్, ప్రమోషన్ ప్లాన్స్ చేస్తున్నారు. మధ్యలో కొన్ని ఊహించని కారణాల వల్ల బ్రేకులు పడుతున్నప్పటికీ కొరటాల మాత్రం వీలైనంత వరకు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్తోనే వర్క్ ఫినిష్ చేస్తున్నాడు. అయితే అనుకోని అవాంతరాలు మధ్యలో వస్తున్నాయి. విలన్గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ గాయపడడం, అలాగే కొన్ని షూటింగ్ పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చిత్రం నుంచి పెద్ద అప్డేట్ని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్కు జోడీగా తంగం అనే పాత్రలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా సెట్ నుంచి వీడియో వదులుతారని భావించారు. కానీ కేవలం ఓ పోస్టర్ వదిలి సరిపెట్టారు. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి తరహాలో తన అందంతో మెస్మరైజ్ చేస్తున్న జాన్వీ దేవరాలో మాత్రం చాలా కీలకమైన పాత్రలోనే కనిపించబోతోందని అర్థమైంది. ఈ క్రమంలో అభిమానుల మొర ఆలకించి ఓ పెద్ద అప్డేట్ని ఇవ్వమని టీంని ఎన్టీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20న సాంగ్ టీజర్ రావచ్చు అనే, అలాగే ఓ కొత్త పోస్టర్ని కూడా వదులుతారని తెలుస్తోంది. అయితే ఈలోగా మాత్రం టీం ఎటువంటి అప్డేట్స్ ఇవ్వదట. ఇదిలా ఉంటే దేవర సినిమా ఫస్ట్ పార్ట్ని అక్టోబర్ 10న రిలీజ్ అవ్వచ్చని ప్రొడక్షన్ టీం నుంచి హింట్స్ అందుతున్నాయి. అయితే పుష్ప 2 కనుక రిలీజ్ డేట్ని మార్చుకుంటే కనుక ఆగస్టు 15న రిలీజ్ అవ్వచ్చు అంటున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. ఈ సినిమాకు మంచి బిజినెస్ జరుగుతోంది. ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఇప్పటికే విడుదల చేసిన లుక్స్ గ్లింప్స్తో చేతిలో ఆయుధంతో ఎన్టీఆర్ లుక్ ఫెరోషియస్గా ఉంది. ఈ గ్లింప్స్ చూసిన వారంతా ఎన్టీఆర్ కెరీర్లో దేవరా బెస్ట్ మూవీగా నిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఫిక్షనల్ కథాంశంతో సిద్ధమవుతున్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల రైట్స్కు ఓ రేంజ్లో పోటీ నెలకొని ఉంది. అలాగే తాజాగా ఓవర్సీస్ రైట్స్ డీల్ క్లోజ్ చేసినట్లు సమాచారం. దేవరాలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. దేవరా సినిమాలో ఓ కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని అన్నారు. అందుకే ఒకే భాగంలో దేవరా కథను పూర్తిగా చూపించడం కష్టమని అనిపిస్తుందని కొరటాల చెప్పారు. అందుకే 2 పార్ట్లలో దేవరా సినిమాను తీసుకురావాలని నిర్ణయించినట్లు వివరించారు. 300 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషనల్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.